ఆయను అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత మన పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కొత్త స్వభావం, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు, అంటే పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి తలంపులు మనకు రావాలి. తర్వాత 25వ వచనం చూడండి. మనం ఒకరికొరకు ఒకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను కదా, దేవుని రాకడ కొరకు మనము సిద్ధపరచబడాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఒకటి, నూతన పరచబడి నవీన స్వభావం ధరించుకోవాలి. ఇందులో రెండో మాటలో చెప్తున్నాడు ఏంటంటే, ఒకరికొకరు మీరు అబద్ధం ఆడొద్దు. మీరు పక్క వాళ్ళతో